సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోళ్లు బరితెగిస్తున్నటువంటి అక్రమార్కులు సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయకపు ప్రజలు. ఇక్కడనే ఉంది కాంగ్రెస్ దులతనం. వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్. ఇక చూడండి కథ. సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఇవి? ఈ దందా చేసేదంతా ఎవరు? తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు దీని వెనకాల. కాంగ్రెస్ వాళ్ళు, మనం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ సోదరులు, అన్నదమ్ముళ్ళు, కుటుంబాలు వాళ్ళే ఉంటారు దీని వెనకాల మొత్తం. ఇక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి భాగోతాన్ని కాంగ్రెస్ పత్రికే బయట పెట్టింది. ఇట్లా మొత్తం భూదందా నడుస్తున్నది, ఇట్లా అంతా అక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్ పత్రిక చెప్తున్నది మిత్రులారా. ఇంకొక వీడియో ఉన్నది చూపిస్తాం మీకు. ఇంకో చూడండి ఒకసారి. బేసిక్గా విద్యార్థులకు ఫుడ్ పెట్టలేక ఫెయిల్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. గురుకులాలల్లో, స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకు ఫుడ్ పెట్టడం విషయంలో ఫెయిల్ అయిపోయింది. సేమ్ అట్లనే విద్యార్థులకు ఫుడ్ పెట్టక ఇటు హాస్పిటల్ అయితే గాలికి వదిలేసాడు మొత్తానికి. దామోదర్ రాజనరసింహ గారు ఎప్పుడు రివ్యూ చేస్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. చివరికి మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ మానసిక రోగులకు కూడా ఫుడ్ పెట్టక చక్కగా అలా ఫుడ్ పాయిజన్ అయింది. మొత్తం 70 మంది పైగా రోగులకు అస్వస్థత ఏర్పడింది నిన్న. ఇగో అక్కడ మాట్లాడినటువంటి మాట చూడండి ఒకసారి. నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా, వామిటింగ్స్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిస్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్, అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము ఉస్మానియాకి. బికాజ్ అప్పటికే చనిపోయినట్టు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. 70 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఒకరు చనిపోయారంట. పిల్లలకు ఫుడ్ పెట్టక, ఇటు రోగులకు కూడా ఫుడ్ పెట్టకుండా ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో.